ఇంకా అది అట్లుంటే ఇది ఒక్కసారి చూడండి. డిటిసి ఆస్తులు 200 కోట్లంట. డిటిసి ఆస్తులు 200 కోట్లంట. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నివాసాల్లో ఏసీబీ సోదాలంట. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తే దాదాపు 200 కోట్లకు పైగా అక్రమాస్తులు వెలుగు చూసినాయంట. చూడండి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఎవనా సొత్తు. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఈ రోడ్డు ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉంటాయి కదా, ప్రతి దాంట్లో బ్రోకర్లే. ఒక్కొక్క ఆఫీస్ ముందు కొన్ని 100 మంది బ్రోకర్లు. ఈ ఆఫీసర్లు కూడా తక్కలేదు. డైరెక్ట్ పోతే ఎవరికి చేయడు, ఇది లేదు అది లేదు, పలానా బ్రోకర్ దగ్గరకు ఆడికో ఈడుకో అని చెప్పి 2000కు 1000 రూపాయలకు కావాల్సినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకొక దానికి 6000, 7000, 10,000 వరకు గుంజుతారు ఈ దొంగలంతా. ఒక బ్యాచ్ని పెట్టుకొని ఆ బ్యాచ్లే వ్యవహారం మొత్తం నడుపుతాడు. 200 కోట్ల ఆస్తులంట. ఈయన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర కూడా కేవలం ప్రైవేట్ వ్యక్తి 25,000 జీతం అంట. ఆయన దగ్గర కూడా దాదాపు 50 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అక్రమాస్తులు కలిగి ఉన్నాడంట. ఈయనకు సంబంధించినటువంటి ఇన్నో కారు కావచ్చు, ఆస్తులు అన్నీ కూడా సగం వాన్ పేరు మీద ఉన్నాయంట. అంటే ఇట్లా మొత్తం బినామీలను పెట్టుకొని డ్రైవర్లను పెట్టుకొని ఈ దందా మొత్తం నడుపుతున్నాడు. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాటి మీద 41 ఎకరాల భూములు, కిలో బంగారం ఆభరణాలు ఉన్నట్లు గుర్తింపంట. నిజామాబాద్లో ఓ హోటల్లో 50% వాటానంట. 3000 గజాల వాణిజ్య స్థలం అంట. 2 ప్లాట్లు, బ్యాంకుల ఖాతాల్లో 1.37 కోట్ల నగదంట. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్ నాయక్ అరెస్ట్ అంట. ఆదాయానికి సంబంధించినటువంటి ఆస్తుల కేసులో కిషన్ నాయక్ని అరెస్ట్ చేసిండ్రంట. చూడండి ఎట్లున్నది. అరెస్ట్ చేసుకోం కాదు, మొత్తం వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ఇట్లా మొత్తం వీళ్ళు అప్ప జాగిరి అని చెప్పి 1000 కోట్ల రూపాయలు పేదల నుంచి దండుకొని ఇట్లా మొత్తం కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఇక చూడండి, ఇగో ఎట్లున్నది చూడండి ఒకసారి. నిజామాబాద్లో మూడ్ నాయక్కు వాటా ఉన్న రాయల్ ఓక్ అంట. రాయల్ ఓక్. సంగారెడ్డిలోని 31 ఎకరాల వ్యవసాయ భూమి అంట. ఒక్కసారి చూస్తే ఇది డ్రైవర్కు సంబంధించినటువంటి ఇల్లు అంట. చూడండి ఎట్లున్నది. కిషన్ నాయక్ కారు డ్రైవర్కు చెందిన అల్వాల్లోని విలాసవంతమైన ఇల్లు అంట. కళ్ళు చెదిరే డ్రైవర్ ఇల్లంట. కిషన్ దగ్గర కొన్నేళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఇల్లు చూసి ఏసీ అధికారులు విస్తుపోయినట్టు తెలియదంట. ప్రైవేటు డ్రైవర్గా అతనికి వచ్చే నెల జీతం కేవలం 25,000 మాత్రమే. కానీ అతడికి ఓ విల్లాను తలపించిందంట. అతని ఇల్లు ఓ విల్లాను తలపించింది. అతనిని కిషన్ నాయక్ బినామీగా ఏసీబీ అధికారులు గమనిస్తున్నారంట. ఇట్లా అనేక ఆస్తుల్ని అయితే, ఈ అక్రమాస్తుల్ని అయితే ఈ దొంగ మాత్రం సంపాదించుకున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఇటువంటి దొంగల మీద ఏసీబీ అధికారులు కూడా నామమాత్రంగా ఏదో చూసి చూడనట్లు కాకుండా వారి మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వదు. ఎవనబ్బా సొత్తు ఇన్ని 100 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకోవడానికి. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద